కాంగ్రెస్ పార్టీని ఇండి కూటమి నుంచి తొలగించాలి 24 గంటల్లోగా అని చెప్పేసి ఆప్ పార్టీ అల్టిమేటం జారీ చేసింది. ఆప్ పార్టీ ఎందుకు ఇంత తీవ్రంగా స్పందించింది అంటే, ఢిల్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ, ఆప్, బీజేపీ విడివిడిగా పోటీ చేస్తున్నాయి. రీసెంట్గా కాంగ్రెస్ పార్టీ ఒక శ్వేతపత్రాన్ని విడుదల చేస్తూ ఢిల్లీ ఎన్నికల సందర్భంగా దాని సీనియర్ నాయకుడు అజయ్ మాకన్ అరవింద్ కేజ్రీవాల్ మీద తీవ్రమైన వ్యాఖ్యానాలు చేశాడు. అరవింద్ కేజ్రీవాల్ అనే వ్యక్తి దేశ వ్యతిరేక శక్తి, దేశ ద్రోహి అని వ్యాఖ్యానించాడు. దాంతో ఆప్ కూడా కాంగ్రెస్ పార్టీ మీద విరుచుకుపడింది. కాంగ్రెస్ పార్టీ ఇంతవరకు బీజేపీ మీద పెద్ద పెద్ద ఆరోపణలు చేయకుండా మా మీద మాత్రమే విరుచుకుపడుతుంది. కాంగ్రెస్ పార్టీ బీజేపీతో లోపాయికారి ఒప్పందం చేసుకుని బీజేపీని ఢిల్లీ ఎన్నికల్లో గెలిపించాలి అని లోపాయికారి ఒప్పందం చేసుకుంది. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు బీజేపీ నుంచి నిధులు అందుతున్నాయి. దీనికి సంబంధించిన మా దగ్గర సమాచారం ఉంది అని చెప్పి ఆప్ ఇలాంటి అల్టిమేటం జారీ చేస్తూ కాంగ్రెస్ పార్టీ మీద ఇలాంటి ఆరోపణలు చేసింది. ఈ నేపథ్యాన్ని మనం గమనిస్తే ఆప్ ఆరోపణలో కొంత వాస్తవం ఉందనిపిస్తుంది. మొన్న హర్యానా, మహారాష్ట్రలో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోర ఓటమి తర్వాత ప్రాంతీయ పార్టీలన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ నాయకత్వం ఇండి కూటమికి పనికిరాదు, ఇండి కూటమికి నాయకత్వం వహించేందుకు మమతా బెనర్జీ బెస్ట్ అని చెప్పేసి ఆలోచించారు. ఇది కాంగ్రెస్ పార్టీకి చాలా అసహనంగా అనిపించింది. ఈ అసహనంలోంచి కాంగ్రెస్ పార్టీ అనేక రకాలుగా ఆలోచిస్తూ ఇండి కూటమిలో ఉన్న ప్రాంతీయ పార్టీలు కూడా ఆయా రాష్ట్రాలకు దాటి బయటికి రాలేవు. ఉత్తరప్రదేశ్లో అఖిలేష్ యాదవ్ దాటి పెద్దగా బయటికి రాలేడు. ప్రతి పార్టీ కూడా ఆయా రాష్ట్రాలకే పరిమితం అయింది దాదాపుగా. అయితే అరవింద్ కేజ్రీవాల్ మాత్రం ఆప్ పార్టీ ఢిల్లీలో ఉంది, పంజాబ్లో ఉంది, గోవాలో పోటీ చేసింది, గుజరాత్లో గణనీయమైన ఓట్లు సంపాదించింది. ఒక జాతీయ పార్టీగా ఎమర్జ్ అయ్యే అవకాశం ఆప్ పార్టీకి ఉంది. అదే సందర్భంలో దానికి విదేశీ నిధులు కానీ, ఖలిస్తానీ శక్తులు కానీ రకరకాలుగా దానికి సహకారం అందుతుంది. ఒక కాంగ్రెస్ పార్టీకి విదేశాల నుంచి ఎలాంటి సహకారం ఉంటుందో ఆప్కు కూడా అలాంటి పరిస్థితి ఉంది. సో ఆప్ పార్టీ జాతీయ పార్టీకి ఎమర్జ్ అయ్యే అవకాశం ఉంది కనుక ఆప్ పార్టీని దెబ్బ కొట్టాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఆలోచిస్తున్నట్టుగా పరిశీలకులు చెప్తున్నారు. ఈ నేపథ్యంలోనే అది ఢిల్లీ ఎన్నికల్లో బీజేపీతో చేతులు కలిపిందని ఆప్ ఆరోపిస్తున్నది నిజమేనని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. ఈ సందర్భంగా ఈ గందరగోళంలో ఇండి కూటమి అనేది ఇక లేదనే మనం చెప్పుకోవాలి.